ఈరోజు జగజీవన్ రావు గారి 109వ జయంతి నాటిన ఇవాళ ఇక్కడికి నేను ఉండడం, మీ అందరితో పాటు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ జగజీవన్ రావు గారి దగ్గర ఉన్నా అదే రకంగా 14వ తారీఖున అంబేద్కర్ గారిది. వీరిద్దరూ కూడా బలహీన వర్గాలు, ఎస్సీలకు ప్రతినిధులుగా నిలబడ్డారు అని అంటే ఆ కులాలు అట్టడుగు స్థాయిలో ఉన్నప్పుడు ఆ అట్టడుగు స్థాయిలో ఉన్న ఆ కులాలకు తోడుగా నిలబడ్డారు కాబట్టే వాళ్ళు చేసిన కృషిని ఇవాళటికి కూడా మర్చిపోలేని పరిస్థితి. ఇవాళ మన రాష్ట్రంలో నిజంగా ఆ బలహీన వర్గాలకు, ఆ అట్టడుగు వర్గాలకు మనం తోడుగా ఉన్నామా లేదా అన్నది మన పాలకులు నిజంగా గుండెల మీద చేతులు వేసుకుని ప్రశ్నించుకోవాల్సిన అంశం. ఇదే విషయాల మీద అసెంబ్లీలో కూడా సుదీర్ఘంగా చర్చ వచ్చినప్పుడు మాట్లాడాం. అసెంబ్లీలో చర్చలు వచ్చినప్పుడు మనం అంబేద్కర్ గారి గురించి చర్చ వచ్చిన, జగజీవన్ రామ్ గారి గురించి చర్చ వచ్చిన, వాళ్ళ గురించి వాళ్ళు చేసిన దాని గురించి మాట్లాడతామే తప్ప మనం ఏం చేస్తున్నాము అన్నది అధికారంలో ఉన్న పాలకులు మర్చిపోతా ఉన్న పరిస్థితి. నిజంగా దళితులకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ఇవాళ అన్యాయం కళ్ళ ఎదుటే జరుగుతూ ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి అయితే దళితులంటే పూర్తిగా తీసేసినట్టుగానే ఉంటారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ల విషయంలో అదే కాన్స్టిట్యూషన్ ప్రకారం, చట్ట ప్రకారం మనకు రావాల్సిన హక్కు అయితే రాష్ట్ర జనాభా ప్రకారం ప్లాన్ బడ్జెట్లో ఆ జనాభా నిష్పత్తున ఖచ్చితంగా వాళ్లకు డబ్బులు కేటాయింపులు చేయాల్సిన కాన్స్టిట్యూషనల్ రైట్. అటువంటి పరిస్థితుల్లో కూడా సాక్షాత్తు అసెంబ్లీనే వేదికగా చేస్తూ వీళ్ళు ఎస్సీ ఎస్టీలకు ఎంత అన్యాయం చేస్తూ ఉన్నారు. కనీసం ప్లాన్ బడ్జెట్ ప్రకారం వీళ్లకు సప్లాన్ నిధులు రావాల్సిన పరిస్థితి ఉంటే కూడా ఆ నిధులు కూడా ఇవ్వని పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉందనంటే వీళ్ళకి ఎస్సీల మీద ఏ మేరకు ప్రేమ ఉందో నిజంగా అర్థమవుతుంది. ఇవాళ ఒక ఎస్సీ సప్లాన్ విషయంలోనే కాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దళితులను చిన్నచూపు చూస్తూ ఉందన్న అంశం. చివరకు ఎస్టీలకు సంబంధించి ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ కూడా కాన్స్టిట్యూషనల్ రైట్ షెడ్యూల్ 5 ప్రకారం ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ అన్నది ఎస్టీలకు కూడా వాళ్ళ హక్కు. అటువంటి ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంతవరకు ఆ ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ కూడా వేయలేదు. కారణం ఏమిటి అనంటే ఆ ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీలో 3 భాగాల మంది ఎస్టీ ఎమ్మెల్యేలుగా ఉండాలి. వాళ్ళు ఎస్టీ ఎమ్మెల్యేలుగా ఉండాలి కాబట్టి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ట్రైబ్స్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే, ఎస్టీ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే అందులో 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ ఎమ్మెల్యేలు ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ వేస్తే ఇదే ఎమ్మెల్యేలు ఆ ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీలో మెంబర్లు అవుతారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ కూడా వేయకుండా ఎస్టీలను ద్రోహం చేస్తా ఉన్నారు. ఇవాళ ప్రతి అంశంలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న తీరిది.
చివరకు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల మీద చూపిస్తా ఉన్న ప్రేమ, ఎస్సీల మీద తనకున్న ద్వేషం తన మాటల్లోనే ఈ మధ్య కాలంలోనే బయటపడ్డాడు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు అనుకుంటారు అని చెప్పి సాక్షాత్తుగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎస్సీలను నిజంగా వాళ్ళను దిగజారుస్తూ మాట్లాడిన మాటలు, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్న తీరు చూసినప్పుడే వీళ్ళందరికీ ఈ ఫ్యూడల్ మెంటాలిటీ నుంచి వీళ్ళు బయటపడాలి, వీళ్ళ జ్ఞానోదయం కావాలి అని చెప్పి బహుశా ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు వంటి మనుషులను చూసేనేమో బహుశా 100 సంవత్సరాల కిందట గురజాడ అప్పారావు గారు అప్పట్లో ఒక కవిత రాశాడు. ఆ కవితలో కొన్ని చిన్న మార్పులు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా వర్తింప కూడా చేస్తుంది. ఆ రోజుల్లో 100 సంవత్సరాల కిందట ఆయన అన్నాడు, ఎంచి చూడగా మనుషులందున మంచి చెడలు రెండే కులములు, మంచి అన్నది మాల అయితే ఆ మాల నేను అవుతాను అని చెప్పి 100 సంవత్సరాల కిందట గురజాడ అప్పారావు గారు అన్నారు. నిజంగా ఈరోజు మాలలు, మాదిగలు, ఎస్సీలు అని అంటే నిజంగా మంచి చెడులలో మంచి అన్నది వీళ్ళైతే ఆ కులాలే, ఆ మాల మాదిగ నేను అవుతా అన్నది ఇవాళ సంకేతం పంపించాల్సిన ముఖ్యమంత్రి వాళ్ళను కూడా వాళ్ళ కులాలను, ఆ కులాల్లో పుట్టాలని ఎవరు అనుకుంటారు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం అంటేనే ఎంతటి దారుణం కూడా అర్థం చేసుకోవచ్చు. కనీసం ఇక మీదటన్నా చంద్రబాబు నాయుడు గారు మారాలని చెప్పి దేవుణ్ణి గట్టిగా ప్రార్థిద్దాం. ఆ మనిషిలో కూడా మార్పు రావాలి అని చెప్పి గట్టిగా ఒత్తిడి కూడా తీసుకొద్దాం చంద్రబాబు నాయుడు గారిలో. చంద్రబాబు నాయుడు గారిలో మార్పు తీసుకొచ్చే విషయంలో అందరం కలిసికట్టుగా ఒకటవుదాం. నిజంగా ఈయనలో మార్పు రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఈ మార్పు రావాలి అని అంటే, మొట్టమొదటగా మార్పు వచ్చే దిశగా అడుగులు వేయాలి అని అంటే ఆ జన్మభూమి కమిటీలను మొట్టమొదటగా ఫస్ట్ రద్దు చేయాలి. కారణం ఏంటి అని అంటే, ఇవాళ గెలిచిన సర్పంచ్కు విలువ లేదు. గెలిచిన సర్పంచ్ సంతకం పెట్టినా పెట్టకపోయినా, ప్రజలు ఓట్లేసిన సర్పంచ్ సంతకం పెట్టినా పెట్టకపోయినా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 5-6 మంది కార్యకర్తలను మాత్రం వాళ్ళు మెంబర్లుగా చేస్తారు. ఆ మెంబర్లు ఎవరికి సంతకాలు పెడితే వాళ్ళకి మాత్రమే పెన్షన్లు ఇస్తారట, వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇస్తారట, వాళ్ళకి మాత్రమే నిజంగా పేదవాడికి రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తారట, మిగిలిన వాళ్ళకి ఇవ్వరట. కారణం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదట. ఇంతటి దారుణంగా నిజంగా పేదవాడి జీవితాలతో చెలగాటలాడుతూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంటే, మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడులో మార్పు వచ్చే దిశగా మనం ఒత్తిడి తీసుకొని రావాలంటే ఈ జన్మభూమి కమిటీని మొట్టమొదటిగా రద్దు చేసే దిశగా నిజంగా మనం పోరాటం చేయాలి. అప్పుడే పేదవాడికి కులం లేదు, పేదవాడికి మతం లేదు, పేదవాడికి పార్టీలు లేవు, పేదవాడికి రాజకీయాలతో సంబంధం లేదు. పేదవాడికి కావాల్సింది కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమం, పెట్టే మంచి మనసున్న నాయకత్వం. నిజంగా చంద్రబాబు నాయుడు గారిలో మనసు మారాలి. ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చినా సరే ఆ మార్పు తీసుకొద్దాం. అందరం కలిసికట్టుగా ఒకటై పోరాడదాం. ఇప్పుడే అన్నోళ్ళు చెప్తా ఉన్నారు, చివరకు నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉందంటే, కడప కలెక్టర్ ఆఫీస్లో అంబేద్కర్ గారి బొమ్మను తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించాలి అని చెప్పి బొమ్మను తీసుకొచ్చి పెడితే ఆ బొమ్మను కూడా తీసేసిన పరిస్థితి బహుశా ఇంకా ఎక్కడ ఉండదేమో. అది మన జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ కార్యాలయంలోనే జరుగుతూ ఉంటే వీళ్ళకి నిజంగా ఎంత వివక్ష అన్న చెప్పడానికి నిదర్శనం అవసరంలా. గట్టిగా ఒత్తిడి తీసుకొద్దాం, గట్టిగా వీళ్ళ మీద వీళ్ళకి బుద్ధి వచ్చేట్టుగా కూడా పోరాటాలు చేద్దాం. ఇప్పుడు ఆ విషయంలో మన కలెక్టర్ గారు కడప కలెక్టరేట్ లో, కొత్త కలెక్టర్ లో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి 12 మంది దళితుల మీద అక్రమ కేసులు పెట్టి
12 రోజులు సెంట్రల్ జైల్లో పంపించారు. 12 రోజులు సెంట్రల్ జైలుకి పంపించారు. ఇది ఏమైనా అడిగితే ఆయన మళ్ళా తిరిగి కేసులు పెడతామని బెదిరించే పరిస్థితి ఏర్పడింది. మేము చెప్తున్నాము, మా సారుకు మా చివరి రక్త పట్టు వరకు మేము అనుసరిస్తాము, మా సారుకు అండగా ఉంటాము, మా సారు ఏ పని చేసి ఆ పని చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేసుకుంటాము. సార్ కష్టం అనిపించినా కూడా, ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా కూడా చిక్కటి చిరునవ్వులతోనే ఇంతటి ఆత్మీయతను పంచిపెడతా ఉన్నందుకు పేరు పేరున ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అన్న, ప్రతి తమ్ముడికి, ప్రతి సోదరుడికి, ప్రతి అవ్వ, ప్రతి తాతకు చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.